దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్ లో పెట్టిన ఒక్క పోస్టుపై అనేక కేసులు పెడుతున్నారని, ఇన్ని కేసులు పెట్టడం చట్టవిరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు వర్మ. ఇకపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను ఆదేశించారని, తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని వర్మ కోర్టును కోరారు. నేడు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వర్మ బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్ లో పెట్టిన ఒక్క పోస్టుపై అనేక కేసులు పెడుతున్నారని, ఇన్ని కేసులు పెట్టడం చట్టవిరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు వర్మ. ఇకపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను ఆదేశించాలని, తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని వర్మ కోర్టును కోరారు. నేడు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వర్మ బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్ లో పెట్టిన ఒక్క పోస్టుపై అనేక కేసులు పెడుతున్నారని, ఇన్ని కేసులు పెట్టడం చట్టవిరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు వర్మ. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద అసభ్య పోస్టులు పెట్టారని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద నమోదవుతున్న కేసులకు సంబంధించి ఆయన ఈ రోజున ఏపీ హైకోర్టులో అయితే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన మీద 8 కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాను సోషల్ మీడియా ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టుకు సంబంధించి అనేక ఎఫ్ఐఆర్లు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేస్తున్నారు. ఇదంతా కూడా చట్ట విరుద్ధం అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. దీంతో పాటుగా ఇకపై అదనంగా కేసులు నమోదు చేయకుండా పోలీసులకి ఆదేశాలు ఇవ్వాలని కోరటంతో పాటుగా ఇప్పటి వరకు నమోదైన కేసులు అన్నింటినీ కూడా క్వాష్ చేయాలని కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు సంబంధించిన విచారణ అయితే ఇవాళైతే జరగబోతా ఉంది. 2023 డిసెంబర్ 12 నుంచి 24వ తారీఖు వరకు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఒకే పోస్టుకు సంబంధించి అనేక కేసుల్ని నమోదు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని క్వాష్ చేయాలని, అదనపు కేసులు నమోదు చేయకుండా ఉండాలని అయితే ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ సహా కేసులు నమోదు చేసిన పోలీసులు, పోలీస్ స్టేషన్లు కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. దీని మీద కొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ అయితే జరగబోతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.